నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వైసీపీకి సంబంధించిన కార్యాలయాన్ని కూలగొట్టడంతో ఒక పక్క జగన్, ఇంకో పక్క అంబటి రాంబాబు ఇద్దరు ట్వీట్ చేశారు. ఇందులో జగన్ ఏమో చంద్రబాబు తన దమనకాండను మరోసారి నిరూపించుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఆయన విధ్వంసకరుడా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంటి సార్? ఏం మాట్లాడతామమ్మా? అసలు స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఒకసారి పేరు నాని గారు కూడా ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా 2 చెప్పులు చూపించి వాదించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడని చెప్పి అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ చెప్పు ఎందుకు చూపించాడు? అంతకుముందు నువ్వేమన్నా అది చెప్పవా? పవన్ కళ్యాణ్ చెప్పు చూపించాడు నుంచే నువ్వు స్టోరీ స్టార్ట్ చేసేస్తున్నావు. చెప్పు చూపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? సన్నాసులారా అని అనాల్సింది ఎందుకు వచ్చింది? వీళ్ళు తిరిగి సన్నాసి నర, నువ్వు డబల్ సన్నాసి అని వీళ్ళు మళ్ళీ తిట్టడం ఎందుకు వచ్చింది? ఆయన వ్యక్తిగతంగా విమర్శించబట్టే కదా. నెక్స్ట్ మరి ప్రజావేదిక ఫస్ట్ కూల్చింది ఎవరు? అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది ఎవరు? చెప్పండి. ఇంకెలాగా ఆ తర్వాత అమరావతి ఏదైతే ఉందో ఆ అమరావతికి సంబంధించి ఏ విలేజ్ పేరు గుర్తు రావట్లేదు. ఆ విలేజ్కి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అక్కడ రోడ్ ఎంకరేజ్మెంట్ చెప్పి వాళ్ళ గుమ్మాలకు కట్ చేయించింది ఎవరు? ఇట్లా అంటే ఇవి నాకు తెలిసిన కొన్ని మచ్చుతాయి. నాకు ఇంకొన్ని స్ట్రైక్ అవ్వట్లేదు. ఇంకా టకటకా చెప్పగలుగుతా కొన్ని. పోనీ రాజధాని అమరావతి వద్దనుకున్నప్పుడు అమరావతి రీజన్లోనే ఇల్లు కట్టుకొని ఎందుకు ఉండాలి? రాజధాని వైజాగ్ అన్నప్పుడు వైజాగ్ ఎందుకు షిఫ్ట్ అవ్వలేదు? ఇట్లా బోల్డ్ ఉన్నాయి. పోలవరం కోసం కేంద్రం నిధులు రిలీజ్ చేసిందని మొన్న చెప్పినా కూడా ఆ నిధులను ఏం చేశారు? 50% పూర్తయింది అనుకుందాం పోలవరం. మిగతా 50% ఒక 20% మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? ఇవన్నీ వదిలేసి దమనకాండ, ప్రజాస్వామ్యాన్ని ఇది చేయడము, ఇవన్నీ మాట్లాడుతున్నారేంటి అసలు? తరువాత ఏంటది, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యవాదులు అంటే ఎలాంటి ప్రజాస్వామ్యవాదులు? వీళ్ళలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు అయితే ఖండిస్తారు. ఇంకెవరు ఎందుకు ఖండించాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయనకు కూల్చివేసేటట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా రాష్ట్రంలో. కాంగ్రెస్ ఉంది, ఖండించుతుందా? ఎందుకు ఖండించట్లేదు? పోనీ అంతగా విభేదాలు లేవని బీజేపీ ఉంది, బీజేపీ వాళ్ళని ఎవరైనా ఖండించమనండి. లేదు, పక్కన ఉన్న బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ వీళ్ళు ఫ్రెండ్స్ అని కూడా చెప్తుంటారు కదా, మరి వీళ్ళైనా ఖండించవచ్చు కదా. వాళ్ళైనా ఎందుకు ఖండించట్లేదు? మరి అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే దేశం నలుమూలల నుంచి కూడా అందరూ ముక్తకంఠంతో ఖండించారు కదా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆ ఫరూక్ అబ్దుల్లా గారి నుంచి ఈ కింద కేరళ రాష్ట్రాల వరకు కూడా అందరూ ఖండించారుగా. ఆ ఏజ్ వ్యక్తిని, ఆ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదు, ఆయన తప్పు చేయడానికి కూడా అన్నారుగా. మరి ఇక్కడ కూలగొడితే ఒక్కరు మాట్లాడరే? ఒకరైనా మాట్లాడాలి కదా. ఎవరు తప్పు అంటారు? ఇప్పుడు కూడా వాళ్ళు కూలగొట్టింది ఏంటి? ప్రభుత్వ ఆస్తిని కాదు, ఏదైతే అక్రమంగా ఆక్యుపై చేసి కట్టారో దాన్ని కూలగొట్టారు. ఇందాక వైజాగ్లో కూడా ఇంతకుముందు సమన్లు ఇచ్చారు. వైజాగ్ మధురవాడలో ఎక్కడో పార్టీ ఆఫీస్ కడుతున్నారంట, సమన్లు ఇచ్చారు. అప్పుడు మా గవర్నమెంట్, మా ఇష్టం, ఎవరు మాట్లాడతాడు అన్నట్టుగా బిహేవ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీరు ఏదైతే ఆక్యుపై చేసి కట్టారు వెనక్కి తగ్గుతారా లేదా మమ్మల్ని కూల్చేయమంటారని పంపించారు. ఇప్పుడు పంపించినా కూడా రెస్పాండ్ అవ్వరు. ఒకవేళ పంపించి ప్రొక్లైన్తో కూల్చితే దుశ్చర్యలకు పాల్పడ్డారు, దమనకాండకి తెరలేపారు, ప్రజాస్వామ్యం ఉందా, పోలీసులు అసలు ఉన్నారా, జీతాలు తీసుకుంటున్నారా అని ఇవన్నీ మళ్ళీ దాన్ని ఏమంటారంటే ఎవరో వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు. ఏం మాట్లాడాలి చెప్పండి? గతంలో చేసిన తప్పుల మీదకి చర్యలు వేస్తే దాన్ని ఏమంటారు, ప్రతీకార చర్యలట, ప్రతీకార దాడులట. ప్రతీకారం వరకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నిన్న ఆయన ప్రమాణ స్వీకారానికి ఆల్ఫాబెట్ ప్రకారం ఆయన పరిస్థితి వరకు వచ్చే ఆగకుండా సరేలే ఆయన వెళ్ళిపోతాడు అంటారు కాబట్టి పంతుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారుగా. మీరేది చేయించుందిరా? మీరు అవకాశం ఇచ్చేవాళ్ళ? ఏముంది, అరే జైల్లో రూమ్ బాగోలేదు పర్యవేక్షణకు మార్చండి అంటే జైల్లో దోమలు కొట్టకపోతే రంభా వరుస కొడతాయని అనలేదా? ఇప్పుడు ఎలా మాట్లాడతారండి?
ఎందుకు మాట్లాడతారంటే పార్టీ పరిస్థితి బాగాలేదు, నాయకుల పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది, అందరికీ కడుపు మంటగా ఉంది. కాకపోతే వేరే పార్టీలోకి వెళ్ళలేక అందులోనే కొనసాగలేక బుర్ర పీక్కుంటూ సరే ఏదో టైం అయింది, మనకి రాజకీయ భవిష్యత్తు శూన్యంలా ఉంది చూస్తుంటే, కాబట్టి ఇందులోనే తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇంకెంతమంది బయటకు వచ్చారు ఇప్పటికీ? కొడాల నాని గారు, పేరు నాని గారు, రాంబాబు గారు, అమర్నాథ్ గారు, రోజా గారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేదేం బయటికి? రారా మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు ఖండించరా? మిగతా వాళ్ళు ఖండించినా వాళ్ళకి వేరే పార్టీలో అవకాశం ఉండొచ్చేమో, ఇప్పుడు కాకపోతే సంవత్సరం తర్వాత అయినా బీజేపీ లాంటి పార్టీల్లో వీళ్ళకి అది కూడా ఉండకపోవచ్చు అని మేబీ తప్పదు అన్నట్టు బయటకు వస్తున్నారా? అర్థమవుతుందా మీకు? సో అలాగా అసలు తెర లేపింది ఎవరు? ఎందుకు అలా చేశారు? మళ్ళీ ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష విధిస్తే దాన్ని ఏంటంటున్నారు? ప్రతీకార చర్యలు అంటున్నారు. వంశీ గారు ఎక్కడున్నారు? పొల్లంనేని వంశీ గారు ఎక్కడా జాడలేదు. ఇప్పుడు ఎవరికైనా న్యూనతాభావం ఉంటుంది, ఓడిపోయాక కొంత ఇది ఉంటుంది, ఓకే. కానీ వాళ్ళు చేసినవి మరిచిపోయి కొన్ని నెలలు కూడా అవలేదు, అప్పుడే అవన్నీ మర్చిపోయి ట్వీట్లు చేసి ప్రజాస్వామ్యం ఉందా ఉందా ఏమన్నా అంటే ఏం మాట్లాడాలి? ఎలక్షన్ కమిషను డీజీపీకి సిఎస్కి పిలిచి మరీ చేవాట్లు పెట్టింది కదా. పోలింగ్ అయిపోయిన తర్వాత ఇన్ని దాడులు జరుగుతున్నట్టు మీరేం చేస్తున్నారు? మీకు ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా? మీకు తెలియదా ఎక్కడే పరిస్థితులు ఉంటాయని? అంత క్లియర్గా కారు అద్దాలు బాగా కొడుతున్నారు, పెట్రోల్ బాంబులు విసురుతున్నారు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు, పార్టీ ఆఫీసులు కర్రలతో వీళ్ళు కొడుతున్నారు. మీరు ఇన్ని సీసీ ఫుటేజ్ చూస్తున్నా కూడా మీరు ఎందుకు ఇది చేయలేదని దాన్ని వదిలేసి సీసీ ఫుటేజ్ ఇచ్చినోడు పట్టుకోండి ముందనంటే క్లియర్గా ఏవిఎంకి తీసుకెళ్ళి బర్లు కొడితే ఇలా అనుకుంటూ వేలు చూపించుకొని వెళ్ళిపోతుంటే ఆ పోలింగ్ ఏజెంట్లని, ప్రిసైడింగ్ ఆఫీసర్ని వైపు ఇంకా అది వదిలేసి ఎవరిచ్చారా కెమెరా ఫుటేజ్ అని మాట్లాడుతున్నారు. ఏంటి మేధావర్గం ఉన్న మీడియాలో కూడా ఒక వర్గం ఇంకేం మాట్లాడతాం చెప్పండి? ఇప్పుడు ఎవరి ఇష్టం కాదన్న వాళ్ళు, ఎవరి పార్టీ ఇష్టం వాళ్ళది, ఎటు మొగ్గు చూద్దాం మొగ్గు చూపొచ్చు. కానీ అంత అది తప్పని తెలిసినా కూడా అటువైపు అంత ఓపెన్గా అవడం అనేది మీడియా మిత్రులకి కొంతమందికి అది సరికాదు, పార్టీ నాయకులకు కూడా సరికాదు. కాకపోతే ఎవరు లేపారు, ఏది ముందు? ఇప్పుడు ఇదేమవుతుంది, నెక్స్ట్ వీళ్ళు వచ్చారు అనుకో, నేను చెప్తారు చంద్రబాబు ముందు అలా చేశారు కాబట్టి వీళ్ళు చేశారు, అదేం లెక్క? దానికి ముందు ఎవరు చేశారని చెప్పరా? కాకపోతే ఇవి ఇంకా ఇట్లా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఎక్కడో చూశాను, కొడాల నాని గారు ఒక థియేటర్ని గుడివాడలో ఆక్యుపై చేస్తే దాన్ని కూడా ఇప్పుడు ఆ కబంధ హస్తాల నుంచి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట థియేటర్ యజమానులు ఎవరైతే ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్తాడు? మరి అప్పుడు లేదా ప్రజాస్వామ్యం? కానివ్వండి, ఇంకెలా ఎన్ని స్టేట్మెంట్ ఇస్తారో, వీళ్ళు ఏం చేస్తారో